రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పవిత్రమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకున్నాం. ఈ వాక్య భాగంలో ఈ విధంగా రాయబడి ఉంది: యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. బెత్లెహేము అనే ఒక ప్రాంతాన్ని, ఒక గ్రామాన్ని దేవుడు ఎంచుకున్నాడు. ఆ గ్రామమును గూర్చి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. నీవు అల్పమైన దానవు కావు అని ఎందుకు చెప్పవలసి వచ్చింది అండి? చాలాసార్లు మనతో అంటారు, నువ్వు సామాన్యుడు కావురా, నువ్వు బలవంతుడు, నువ్వేం బలహీనుడు కావు అని ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే, తన మట్టుకు తాను, తన గూర్చి తనకు కలిగిన అభిప్రాయం. కొన్నిసార్లు నీ గూర్చి నీకున్న అభిప్రాయం, నీ గూర్చి నీకుండే అభిప్రాయం నీ విషయంలో చాలా స్వల్పముగా, అల్పముగానే నువ్వు ఆలోచిస్తున్నా. నా వల్ల కాదు, ఇది నా సామర్థ్యమునకు మించిన కార్యము, ఇది నా స్థితికి నా గతికి మించింది, నా వల్ల కాదు అని నీవు అనుకునే సందర్భాలు ఉంటాయి. నీ గురించి ఎదటి వాళ్ళు ఏమనుకున్నారో నీకు అనవసరం. ఊళ్ళో వాళ్ళు అనుకోవచ్చు అండి. ఎంత అందవికారంగా ఉన్నా కన్న తల్లికి ఆ బిడ్డ ఎలా ఉంటాడంటే అందగాడే. అబ్బా, నా బంగారు కొండ, నా వజ్రాల మూట అంటది తల్లి. కన్న తల్లికి బిడ్డ అందగాడే. ఎంత అందగాడైనా, ఎంత అందగత్తైనా ఊళ్ళో వాళ్ళకి మాత్రం వికారంగానే కనపడతారు. అందం మాట పక్కన పెట్టి అతని వ్యక్తిత్వాన్ని గూర్చి, లేక అతని యొక్క వ్యవహారాన్ని గూర్చి మాట్లాడుకుంటే నచ్చినోడు ఒకలా మాట్లాడతాడు, నచ్చలేనోడు ఇంకోలా మాట్లాడతాడు. నువ్వు చేసే పని నచ్చినోడు ఉన్నాడు అనుకోండి, నువ్వు ఏది చేసినా సరే సూపర్ అంటారు. నచ్చలేనోడు అనుకోండి, ఇంకాడి ఇష్టం ఏదైనా మాట్లాడతాడు. నచ్చలేనోడికి ఎంత మంచి చేసినా, ఎంత మంచోడైనా సరే చెడ్డోడి కిందే కనపడతాడు. అందుకే ఊళ్ళో వాళ్ళందరూ నా గురించి ఏమనుకుంటున్నారు అనే దాని మీద నీకు పెద్ద పట్టింపు ఉండదు. చాలాసార్లు వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అని ఊళ్ళో వాళ్ళందరూ ఏమనుకుంటారో అనేటువంటి దానికోసమే మనం ఆలోచిస్తాం. నేను చాలాసార్లు చెప్తాను, నీకు డబ్బులు బాగుండి ఆ ఉన్న డబ్బులతోనే అందమైనటువంటి బట్టలు కొనుక్కొని శుభ్రంగా తయారవి అండ్ కొంతమంది ఆ ఉన్నాయి బీరువాల్లో దాస్తారు. నాప్తాలిన్ గోళీలు పెట్టుకుని బీరువాల నిండా బట్టలు ఉంటాయి, కానీ ఎప్పుడు ఆ సింక్ చీరలే కట్టుకు తిరుగుతారు. ఇంకా అదో వరం అది, ఇంకా దాన్ని ఎవడో మార్చలేడు. ఆ బీరువా తలుపు తీసుకుని పైనుంచి కింద వరకు చూసుకుని పొంగిపోతారు. మళ్ళీ పండుగ వచ్చిందంటే మళ్ళీ కొనుక్కుంటారు. కొనుక్కొని బీరువాల్లోనే పెడతారు. అవి వేసుకుని తిరగడానికి కూడా టైం ఉండదు, వచ్చినా సరే వేసుకోరు. దాన్ని ఎవరు మార్చలేరు. ఇంకా అలాగా సింక్ చీరలు కట్టుకుని తిరుగుతుంటే ఊళ్ళో వాళ్ళందరూ ఏమంటారు, తెరవైన అడవైన బట్టలు వెళ్ళే వాళ్ళకి ఎప్పుడైనా మంచి చీర కట్టుకుందా, గతి లేని దానిలో ఎప్పుడు అలాగే బ్రతుకుతుంది అంటారు. సరే, ఉన్న దాంట్లో శుభ్రంగా కట్టుకుని రోజుకి మారుస్తూ ఉన్నారు అనుకోండి చీరలు, డ్రెస్సులని, అప్పుడేమంటారు, అమ్మదాన్ని సోకు ఎక్కువండి బాబు, మామూలు సోక, కట్టిన చీర మళ్ళీ కట్టదు. జయలలిత
తెలుసా మీకు? సినిమా యాక్టర్ జయలలిత గారంట తన జీవితకాలంలో కట్టిన చీర మళ్ళీ కట్టలేదంట. ఓసారి కడుతుందంట కొత్త చీర, తీసి పక్కన వేడేస్తుందంట, ఆవిడ పెట్టేసేదట. ఎందుకంటే పోయింది కదా, వెళ్ళిపోయింది ఆవిడ పైకో కిందకో తెలియదు కానీ వెళ్ళిపోయింది ఆవిడ. అలాగే ఇంకా మారుస్తూ ఉంటే ఒకటి అంటారు, మార్చకపోతే ఇంకోటి అంటారు. ఇక నువ్వేది చెయ్యి ఏదన్నా అంటారు. జనాలు కష్టపెట్టడం ఎందుకులే అని చెప్పి క్లుప్త ప్రసంగం చెప్పామనుకోండి, పాస్టర్ గారు అంతా అభిషేకం పోయిందండి. షార్ట్ ఎంత 10 నిమిషాలు చెప్తున్నాడు. లేదు వివరించి చెప్పాలని కాస్త టైం తీసుకున్నాం అనుకోండి, అప్పుడేమంటారు, చంపేస్తున్నాడు అమ్మ పాటర్ గారు, ఎంతసేపే నోరు ఆవలించుకుని సంపూర్ణ రామని సినిమా చూసినంతసేపు బాగానే చూస్తారు. 3 గంటలు 26 రీళ్ళు 30 రీళ్ళు ఎన్నో రీళ్ళు ఉండి అంట సినిమా. మళ్ళీ నోరు ఆవలించేసి అంతసేపు సినిమా చూడడానికి అయితే ఓపిక వచ్చేది, కానీ కాసేపు వాక్యం వినడానికైతే మాత్రం ఈసుకొచ్చేది. వాళ్ళు ఎందుకులే ఇసుపుతో ఉన్నారు, బాధపడుతున్నారని చెప్పి ఈ బైబిల్ కాలేజీలో చెప్తారు 45 మినిట్స్కి దాటకూడదట వాక్యం. 45 నిమిషాలకు మించొద్దు, 45 నిమిషాల్లో ముగించేయాలి. అంతకంటే ఎక్కువసేపు ఏకాగ్రత ఉండదట. మరి ఏసే కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏకాగ్రత ఎలా వచ్చిందో మరి. పౌలు విస్తరించి అర్ధరాత్రి వరకు మాట్లాడితే వాళ్ళకి ఏకాగ్రత ఎలా వచ్చిందో. చాలామంది ఏంటంటే రకరకాలు చెప్తారు. అలా కాదు సార్ అని చెప్పి విస్తరించి చెప్పాం అనుకోండి, విసిగొచ్చేస్తుంది. క్లుప్తంగా చెప్పామంటే ఇంకోటి అంటారు. ఇంకా ప్రజలు నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. ఎవరు ఎలా మాట్లాడారు అనేది మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ముందు నీ గురించి నీకు ఒక స్థిరమైన అభిప్రాయం ఉండాలి. అదే నిన్ను నిలబెడుతుంది, అదే నిన్ను నడిపిస్తుంది. ఎంత బలవంతుడైనా బలహీనుడైపోవడానికి మూల కారణం ఏంటంటే నిన్ను గూర్చి నీకుండే అభిప్రాయం సరిగా లేకపోవడమే. సంఖ్యాకాండము 13వ అధ్యాయము, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30-31 వచనాల నుంచి చదవండి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాని స్వాధీనపరుచుకుందము, మనకు శక్తి చాలునను. అయితే మరియు వారు తాము చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేశులు. అక్కడ నెఫీలీయుల సంబంధులైన ఆనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల్లా ఉన్నాము, వారి దృష్టికి కూడా అట్లే ఉన్నాము. అంటే వీళ్ళ గురించి వీళ్ళకి ఏ అభిప్రాయం ఉంది? మేము మిడతల్లా అంటోళ్ళు. వాళ్ళని జయించడానికి మనకు శక్తి సరిపోదు, మనకు బలం చాలదు, మన వల్ల కాదు. మళ్ళీ ఇంకోటి ఏమంటున్నారు, వాళ్ళ దృష్టికి కూడా అలాగే కనపడ్డాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు కనాను దేశానికి వేగు చూడడానికి వెళ్ళారు. ఆ దేశంలో ఎవరున్నారంటే అనాకు వంశీయులైనటువంటి నెఫీలీలు ఉన్నారట. అనాకు వంశీయులైన నెఫీలీలు ఉంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఆజానబాహులు అంటారు కదా, అంతకంటే ఎక్కువ. ఒక్కొక్కడు సుమారు 70 అడుగులు పైచిలు. 70 అడుగులని మీకు ఎలా తెలుస్తానంటే దైవజన్ లోఫీర్ గారు తన గ్రంథంలో రాశారు. ఆయనకు దొరికిన ఆధారం ఏంటంటే దేవదారు వృక్షం అంతా ఎత్తైన వారు,
సింధూర వృక్షమంతా దృఢమైన వారు అని ఆమోస్ గ్రంథంలో ఉంది కనుక దేవదారు వృక్షము సుమారు 72 అడుగులు ఎత్తు ఎదుగుతుందంట. ఆ కారణం చేత ఈ నెఫీలీలు, ఈ అనాకీలైనటువంటి వాళ్ళు 72 అడుగులు ఎత్తు అంటే చూడండి, ఒకసారి ఆలోచించండి. ఈ బిల్డింగ్ ఎత్తు ఎంత అంటే 22 అడుగులు 23 అడుగులు ఉంటుంది అంతేనా, కింద నుంచి పై వరకు చూస్తే. అంటే ఒక 7 అంతస్తులు ఎత్తు, 7 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తు. కాకినాడలో శ్రీ కాంప్లెక్స్ చూడండి, అంత ఎత్తు అనమాట. ఒకసారి ఇలా చూడాలి. వాళ్ళ ముందుకు వెళ్ళినప్పుడు వీళ్ళకి ఎలా కనపడిందంటే మిడతల్లా కనపడ్డారు. వాళ్ళ దృష్టికి మేము మిడతల్లా కనపడ్డాము, మా దృష్టికి మేము మిడతల్లా కనపడ్డాము. అదే హైటు, అదే జాతికి చెందినటువంటి కాలేబుకి ఎలా కనపడ్డారు? కాలేబు అనుకున్నాడు, ఆడిని జయించడానికి మన శక్తి సరిపోద్ది సార్, మనమేం బలహీనం కాదు, వేసి పడేద్దాం అంతే. గొలియాతుని చూసి అందరూ భయపడుతుంటే దావీదు అంటాడు, ఆడెంత ఆఫ్టర్ ఆల్. ఇప్పుడు విషయం ఏంటంటే ఆడిని చంపడం పెద్ద సమస్య కాదు, మనం చంపినందుకు బహుమతి ఏమి ఇస్తారు చెప్పండి. ఏమన్నా ఉందా? ఏమైనా ప్రజెంటేషన్స్ ఏమైనా ఉన్నాయా? లేదా ఏమన్నా గిఫ్ట్లు ఏమైనా ఉన్నాయా? అవార్డులు రివార్డులు ఏమైనా ఉన్నాయా? ఆయన వేసి పడేస్తాను ఎంత 2 నిమిషాలు వేసేయడమే. అది కాదు అది పవర్ ఆఫ్ ఆన్ చేయాలి. నేను వేసి పడేస్తానంతే, ఇంకా ఆలోచన లేదు. ఇంకా వాడెంతండి, ఆ నెఫీలీడు ఎంత, వాడు బ్రతికి ఎంత. ఆ గొలియాతు గారు నాకు పెద్ద సమస్య కాదు, అన్ని వేసి పడేస్తానంటున్నాడు. ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే తన గూర్చి తనకు ఒక స్థిరమైన అభిప్రాయం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. తన గూర్చి తనకున్న అభిప్రాయం ఏంటి? నేను మిడతను కాదు, వాడే మిడత. ఆఫ్టర్ ఆల్ వాడెంత, నా మీద ఉన్నది దైవాభిషేకం, వాడి మీద ఉందేమో మానవ శక్తి. వాడు మానవ శక్తితో ముందుకెళ్తున్నాడు, నేను దైవశక్తితో ముందుకెళ్తున్నాను. క్రిస్మస్ సందేశం ఎన్నో కోణాల్లో మనం చెప్పుకోవచ్చు. ఎన్నో విషయాలు క్రిస్మస్ ద్వారా మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. బెత్లెహేము ఎఫ్రాతా, నువ్వు అల్పమైన దానవు కావు. నా ప్రియమైన దేవుని జనాంగమా, మీరు అల్పమైన వారు కాదు. నీ గురించి నీకున్న అభిప్రాయం మారాలి. నీ గురించి నీకున్న అభిప్రాయం ఏనాడైతే మారుతుందో అప్పుడే నీవు దేవుని కొరకు ఒక సాధనంగా ఉపయోగపడగలుగుతావు. నీ గురించి నీకుండే అభిప్రాయం నీ స్వశక్తి మీద ఆధారపడినందుకు కాదు. బెత్లెహేము ఎఫ్రాతా, నీవు స్వల్పమైన దానవు కావు. ఎందుకంటే పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నందుకు కాదు. నీవెందుకు స్వల్పమైన దానవు కాదు అంటే ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వస్తాడు. ఇక్కడున్న నిన్ను గూర్చి నీవు కలిగి ఉండే అభిప్రాయం ఏంటంటే నీ స్వశక్తి, నీ జ్ఞానము, నీ సామర్థ్యమును గూర్చి కాదు. దేని మీద ఆధారపడి ఉండాలంటే నీలో ఉన్న యేసును బట్టి నీకున్న సామర్థ్యము గొప్పది. దేవునికి స్తోత్రం. కొంతమంది తమ్ము తాము చాలా కించపరుచుకుంటారు, తగ్గించుకోవడం అనుకుంటున్నారు. తగ్గించుకోవడం కాదు అది, నీ ఆత్మాభిమానమే చెల్లా చెదరైపోయేలాగా నిన్ను నీవే కించపరుచుకుంటూ అసలు నీలో ఉన్న యేసయ్యనే మహిమపరచకపోవడం నువ్వు చేసే దౌర్భాగ్యం అవుతుంది. నేనేం కాదండి అంటే నువ్వు కాదని అందరికీ తెలుసు, నువ్వేం పెద్ద గొప్పవాడు అని ఎవడో అనుకోలేదు. కానీ ఈరోజు నీకంటూ ఏదైనా ఒక స్థానం ఉంది అని అంటే, నీకంటూ ఏదైనా ఒక మంచితనం ఉందంటే అది ఎవరి వల్ల ఉందంటే యేసయ్య వల్ల ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
బెత్లెహేముని ఎవడు పట్టించుకుంటాడు సార్? ప్రజలకు కావాల్సింది యెరూషలేము. షాలేము రాజు స్థాపించినటువంటి సంస్థానం అది. షాలేము రాజు మహాకాశములు పట్టజాలని ఆ మహిమ కలిగిన దేవుడు భూమి మీదకి దిగొచ్చి భూమి మీద స్థాపించినటువంటి నగరు ఏదైనా ఉందంటే అది యెరూషలేము. అందరి దృష్టి యెరూషలేము మీద ఉంది. కానీ ఆ యెరూషలేముకు దగ్గరలోనే ఉన్నటువంటి యోదయ ప్రాంతము బెత్లెహేముని ఎవడో పట్టించుకోలేదు. పట్టించుకోలేని బెత్లెహేము ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంగా మారిపోయింది. పుణ్యక్షేత్రం అయిపోయింది ఈరోజు చాలామంది క్యాథలిక్లకి. బెత్లెహేము రాచరికానికి మహారాజుకి జన్మస్థానం అయిపోయింది. బెత్లెహేము గొప్పతనం కాదు, అది ఏమాత్రం కూడా ఎన్నిక లేనిదే కావచ్చు. ఎన్నిక లేని దాన్ని ఎన్నుకుని ఎన్నికైన దానిగా చేసేటువంటి సామర్థ్యం ఆయనకు ఉంది. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన చేసే కార్యాలు అలాంటివే. అందుకే చెబుతున్నాను, నువ్వు పనికిరానివాడు అని నీకు తెలుసు, లోకానికి కూడా తెలుసు. నువ్వేం మేధావి అని అందరూ అనుకోలేదు. మళ్ళీ స్పెషల్గా నేనేం కాదని చెప్పవలసిన లేదు. నీ గురించి నీకు ఒక అభిప్రాయం ఉండాలి. అదేంటంటే మహాకాశములు పట్టజాలని దేవుడు నన్ను కోరుకున్నాడు గనుక నేను సామాన్యుణ్ణి కాదు. దేవునికి స్తోత్రం కలుగును. నేను ప్రత్యేకమైన దానను, నేను ప్రత్యేకమైన వాడను. బెత్లెహేములో యేసయ్య జన్మించిన మీదట ఆయన పశువుల తొట్టులో పరుండబెట్టబడిన తర్వాత అందరి దృష్టి ఎక్కడికి వెళ్ళిందంటే బెత్లెహేం వైపుకి వెళ్ళింది. అందరి మనసులు బెత్లెహేం వైపుకి, అందరి దృష్టిని బెత్లెహేము ఆకర్షించింది. పశువుల తొట్టులో పరుండబెట్టడమే కాదు, అక్కడే సుమారు 1.5 సంవత్సరం పైచీలకు బెత్లెహేములోనే యేసయ్య ఉన్నాడు. జ్ఞానులు యేసయ్యను వెతుక్కుంటే ఎక్కడికి వచ్చారు? బెత్లెహేముకే వచ్చారు. అదే మనం చదువుకున్నాం. రాత్రి వేళ యేసుస్వామి జన్మించిన తర్వాత బెత్లెహేములో పశువుల తొట్టులో పరుండబెట్టింది. ఆ తర్వాత అదే ఊర్లో అద్దెలు తీసుకున్నారో, అప్పుడు అద్దెలు లేవనుకోండి, ఎవరొకరు ఇల్లు ఇచ్చి ఉంటారు, లేకపోతే వాళ్ళ స్వాస్థ్యం వాళ్ళ పాత స్థలం ఏదైతే ఉందో అక్కడే చిన్న ఇల్లు కట్టుకున్నారో పాక కట్టుకున్నారో, ఆ ఇంటిలోనికి ఈ యొక్క జ్ఞానులు వచ్చారు. సుదూర ప్రాంతము నుండి కూడా ప్రజలు పరుగులెత్తుకుని ఎటువైపుకి వచ్చారంటే బెత్లెహేముకి వచ్చారు. యెరూషలేంకి వెళ్తే అక్కడేమీ లేదు. అక్కడ రాజుగారి యొక్క కోట ఉంది, రాజుగారి సింహాసనం ఉంది, హెరోదు రాజు పాలన చేస్తున్నాడు. కానీ అక్కడ యేసుస్వామి లేడు. యెరూషలేములో యేసుస్వామి లేకపోతే దృష్టి ఎక్కడికి మళ్ళింది? బెత్లెహేము వైపుకి మళ్ళింది. అంటే యేసయ్య ఎవరి హృదయంలోనికైతే దూరతాడో, ఎవరి హృదయాల్లో ఎవరి జీవితాల్లో జోక్యం చేసుకుంటాడో వాడు అల్పమైన వాడు కాదు. సమాజం దృష్టిలో ఎందుకు పనికి రానివాడు కావచ్చు, కులం రీత్యా, విద్య రీత్యా, ఆర్థిక పరిస్థితుల రీత్యా నువ్వు తృణీకరింపబడిన దానివి కావచ్చు. కానీ నువ్వెంత మాత్రము స్వల్పమైన దానవు కావు. దేవునికి స్తోత్రం. ఎందుకు కావు అంటే నీ సామర్థ్యం బట్టి కాదు, ఆయన సామర్థ్యమును బట్టి. ప్రతిరోజు నీకు నీవే ప్రోత్సాహం తెచ్చుకోవాలి. నేనేం సామాన్యుడిని కాదు, ఎందుకంటే అసమానుడైన దేవుడు నాలోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. రక్షణ పొందలేనివాడికి ఆడికి ఎన్ని సామర్థ్యాలు ఉన్నా, ఎన్ని డిగ్రీలు ఉన్నా, లోకపరమైన ఎంత జ్ఞానం ఉన్నా వాడి బ్రతుకు వేస్ట్. అంతకుమించి ఇంకేం లేదు, చెప్పవలసింది లేదు. ఎందుకంటే విశ్వాధిపతిని విస్మరిస్తే కలిగేదేముందండి? యెరూషలేములో హేరోదు రాజు ఉన్నాడు, కానీ ఇంత దూర ప్రయాణం చేసిన జ్ఞానులకు యెరూషలేం అవసరం లేదు. ఇప్పుడు ఎటు వెళ్ళవలసి వచ్చింది? రాజదర్బారు కాదు, ఒక ఇల్లు కావాల్సి వచ్చింది. రాజదర్బారుకు వచ్చారు కష్టపడి.
ఖచ్చితంగా ఇక్కడే ఉంటాడు అనుకున్నారు యేసుస్వామి. కానీ అక్కడ యేసుస్వామి లేడు. వారు వెతుకుచున్నటువంటి ఆ పూజనీయుడు అక్కడ కనపడలేదు. అప్పుడు వారి దృష్టి మరలా యెరూషలేము నుండి బెత్లెహేముకు వెళ్ళింది. సమాజంలో ఎన్ని పదవులున్నా, ఎంత జ్ఞానమున్నా, సమాజంలో ఎంత పేరున్నా, యేసు లేకపోతే ఆ బ్రతుకు సున్నా అంతే. కానీ నీ జీవితంలో నీకు ఆస్తి లేకపోవచ్చు, ఉండడానికి ఒక మంచి ఇల్లు లేకపోవచ్చు, అంబానీ ఆదానీ లాంటి ఆస్తులు లేకపోవచ్చు, కానీ అంతకంటే మించినటువంటి యేసయ్య నీ జీవితంలో ఉంటే నీవెంత మాత్రము స్వల్పమైన వాడవు కాదు, స్వల్పమైన దానవు కావు. చాలామంది కృంగిపోతూ ఉన్నారు. ఆర్థిక పరిస్థితులను బట్టి కృంగిపోయేవాళ్ళు, కుటుంబ పరిస్థితులను బట్టి కృంగిపోయేవాళ్ళు. నీ కృంగుదలకు ఈరోజు పరిష్కారం దొరుకుతుంది. నీ గురించి నీ ఒక అభిప్రాయానికి రా. ఏట అభిప్రాయము? నేను సామాన్యుణ్ణి కాదు. దేవునికి స్తోత్రం. పరిమళ పుస్తకాలన్నిటి మీద రాస్తుంది. ఏమని రాస్తుంది తెలుసా? బైబిల్ మీద, పుస్తకాల మీద ఏమని రాస్తుంది తెలుసా? ప్రిన్సెస్ పరిమళ. ఆ బైబిల్ మీద ఒకసారి బైబిల్ ఎవరో తీసి చూశారనమాట. ఎవరు? బైబిల్ పోతే స్టేజ్ మీద చెప్పారు ప్రిన్సెస్ పరిమళ. ఎదర పేరు మీద ఎందుకంటే బికాస్ మై ఫాదర్ ఈజ్ కింగ్స్ ఆఫ్ కింగ్ అన్నారు అండి. ప్రిన్సెస్ పరిమళ అంటే యువరాణి. ఎందుకంటే మా ఫాదర్ ఎవరు? రాజాదిరాజు, చక్రవర్తి కూతుర్ని. కాబట్టి నేను ఎవరిని? యువరాణిని. యువరాణికి సైకిల్ కూడా లేదు, రథం మాట పక్కన పెట్టి. యువరాణికి సైకిల్ కూడా లేదు, కానీ ఏముంది? ప్రిన్సెస్. నీ గురించి నీవి అభిప్రాయం కలుగుండు. నేను సామాన్యుణ్ణి కాదు. దేనికి? ఎందుకుని బట్టి? బాగా పాడతాను కాబట్టి, బాగా ప్రసంగిస్తాను కాదు, ఇదంతా పక్కన పెట్టు. యేసయ్య నాలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను అందరిలాంటి వ్యక్తిని కాదు. నేను ప్రత్యేకమైన వాడను, ప్రత్యేకమైన దానను. చెప్పండి అందరూ గుండె చేసుకొని, నేను సామాన్యమైన వాడను కాదు. మీరు వాడనకండి. మీరు స్త్రీలింగంలో చెప్పుకోండి, మేము పురుషలింగంలో చెప్పుకుంటాం, పుల్లింగంలో. నేను సామాన్యమైన వాడను కాదు. ఎందుకంటే అసమానుడైన దేవుడు నాలో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక కృంగుదాలు ఏముంది సార్? అప్లోడ్ స్టిటేసి పోనీయండి, ఆ తర్వాత మళ్ళీ చెప్పుకోండి. నేను సామాన్యమైన వాడు. నా లెవెల్ ఏంటో మీకు తెలియదు. నా స్థితి, నా గతి ఏంటో, నా లెవెల్ ఏంటో మీకు అర్థం కాదు ఇప్పుడు. నిజంగానండి, నిజంగా యేసయ్య రాకడ జరగనియండి. అంబానీ గారు, ఆదానీ గారు, బోదానీ గారు వీళ్ళందరూ రక్షణ కానీ పొందకపోతే కనీసం ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా నోర్చుకోలేని దుస్థితికి వెళ్ళిపోతారు. నువ్వు ఎక్కడుంటావు? ఏ రాజ్యం అండి! అందమైన రాజ్యము నా యేసయ్య రాజ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రాజులుగా, పరిపాలకులుగా విశ్వసింహాసనాన్ని యేసయ్య అధిష్ఠించినప్పుడు ఆయన పక్కన కూర్చునే భాగ్యం, పట్టపురాణిగా ఉండే భాగ్యం దేవుడు ఇస్తున్నాడు. నువ్వు సామాన్యుడు ఎలాగయ్యో? కోటాను కోట్ల ప్రపంచాల విశ్వ పౌరులందరూ నిన్ను చూసి అసూయ పడిపోతారు. ఏం లక్కీ పిల్లడు, మేము అనుకున్నాం, మేము పట్టపురాణులు అయిపోదాం అనుకున్నాం. మాకు ఆ భాగ్యం దొరకలేదు. కుళ్ళుకుంటారు అందరూని. అలా కుళ్ళుకునేలాగా విశ్వ పౌరులందరూ కుళ్ళుకునేలాంటి పరిస్థితి నీకు ఇస్తుంటే
నరకపాత్రులు ఏమైందండి, ఇంకా వాళ్ళ పరిస్థితి చూసుకోండి. ఇంకా మనం కానీ ఒక ధనవంతుడి ఇంటికి వెళ్ళాం అనుకోండి, పురుగులు చూసినట్టు చూస్తారు, రానిస్తారు లోపలికి. రేపు పొద్దున అదే పరిస్థితి. నువ్వు పట్టపురాణి అయిన తర్వాత విశ్వసింహాసనం మీద యేసయ్య కూర్చుని ఏలుబడి చేస్తుంటే, ఆయన పట్టపు మనిషిగా నువ్వు కూర్చుని పట్టపురాణిగా ఆయన పక్కనుండి విశ్వాన్ని పాలిస్తుంటే, ఇప్పుడున్న ధనవంతులు, ఇప్పుడున్నటువంటి నరకపాత్రులైనటువంటి వాళ్ళు, అంటే ధనవంతులందరూ నరకపాత్రులని కాదు నేను అనేది, ఎవరైతే రక్షణ పొందకుండా యేసయ్యను తృణీకరించారో వాళ్ళ అడ్రస్ గల్లంత అయిపోతారు, ఎవరు కనపడ్డు. నీ దృష్టి అంతా ఎక్కడుండాలంటే దేవుడిచ్చేటువంటి ఆ భవిష్యత్ పదవి మీద నీ దృష్టి ఉండాలి. అప్పుడు ఈ స్థితిగతులు నిన్ను కృంగజేయు. చాలామంది దేవుని పిల్లలు దేవుణ్ణి స్తుతించలేకపోతున్నారు, దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు. లోపల కృంగుదలు ఉంటూనే ప్రభు బలలోనికి వస్తున్నారు. అసలు ప్రభు బల అంటే ఏంటి తెలుసా? స్తుతించుచు స్తుతి పాత్రలో పాలు పంపులు పొందడం. దేవునికి స్తోత్రం. ఎప్పుడు స్తుతించగలుగుతారు? స్తుతిందాం అనుకుంటున్నారు కానీ స్తుతించాలనే మనసు రావడం లేదు. అప్లోడ్ వచ్చి తిట్టేసిపోయాడు, దేవునికి స్తోత్రం. అందరి ముందు అందరూ నగలు వేసుకుని తిరుగుతారు. కొంతమందికి ఏడుపు ఎక్కువ అమ్మా, నగల బాధ ఎక్కువైపోయింది చాలామందికి. ఇంకేం చెప్పినా ఇంట్లో ఉన్న తిండి, ఇంట్లో ఉన్న పరిస్థితి ఏం గుర్తురావు. ఆవిడ చూడు వడ్డానం వేసుకుంది, ఆవిడ చూడు నెక్లెస్ వేసుకుంది. అమ్మా, ఈ బంగారాలు వేసుకుని తిరక్కండి, ఎందుకన్నా మంచిది. అంతగా అయితే ఫోటోలు తీసుకుని వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోండి, కానీ బయటికి వెళ్తే బాగోలేదు పరిస్థితి. ఈ గంజాయికి మత్తుకి అలవాటు పడి ఏది దొరికితే ఎత్తుకుపోతున్నారు. కొంతమంది పాపం ఆ 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కొని వేసుకుని వెళ్తున్నారు. ఆడికి 1 గ్రామో 2 గ్రామో ఏం తెలిసాడికి, మెడలో ఉంది లాగేయాలంటే. జాగ్రత్త, ఎందుకన్నా మంచిది. అందరూ పెంతుకోస్తు మతంలో కలిసిపోతే ఏ గొడవ లేదేమో. ఇంకా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాగాలేదు పరిస్థితి, లేవని బాధపడకు. నీకున్న దాన్ని చూడగలుగు ఒకసారి. నీ కళ్ళు దృష్టి మార్చుకో ఒకసారి. నీ కను దృష్టి ఈ భూ సంబంధమైన దాని మీద నుండి పర సంబంధమైన దాని మీదకు మళ్ళించు. అప్పుడు నీ హృదయం నిండా స్తుతి పొంగుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవునిని బట్టి నీవు ధైర్యం తెచ్చుకో. దేవుని వల్ల నీకు దొరికే సామర్థ్యం వైపు చూడు. బెత్లెహేము ఎఫ్రాతా, నువ్వు అల్పమైన దానివి కాదు. ఎందుకంటే నా ప్రజలను ఏలబోవాడు నీలో నుండి వస్తున్నాడు. కాబట్టి నువ్వు తృణీకరింపబడిన దానివని నిన్ను గూర్చి నువ్వు అనుకోవద్దు. విశ్వాధిపతి నీలోకి వచ్చాడు. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు నీలోకి వచ్చి నివాసం చేస్తున్నాడు. కాబట్టి నిన్ను నీవు ప్రత్యేకపరుచుకోవాలి. యేసయ్య నాలోకి వచ్చాడు కనుక నేను ఇష్టానుసారంగా బ్రతకొద్దు. నేను ప్రత్యేకమైన వాడిని. అందరిలాగా నేను మాట్లాడకూడదు, అందరిలాగా నేను ప్రవర్తించకూడదు, అందరిలాగా నేను ఆలోచించకూడదు అని నిన్ను గూర్చి నీవు చెప్పుకోవడం నేర్చుకోవాలి. ఏనాడైతే నీకు నీవు టీచింగ్ చేసుకుంటావో, ఏనాడైతే నీకు నీవు పాఠం నేర్పించుకుంటావో, అప్పుడే నీ మనసు నిమ్మలమవుతుంది, నీ హృదయం స్థిమితం అవుతుంది. కీర్తనకారుడైన దావీదు భక్తుడు చెప్తాడు కదా, తనకు తాను పాఠం చెప్పుకుంటున్నాడట, తనకు తాను బోధించుకుంటున్నాడట. బోధించుకున్నప్పుడు తన మనస్సు నిమ్మలమైందంట. లేకపోతే నిమ్మలం అనేది ఉండదు. 131వ కీర్తన 2వ చరణం. సముదాయించుకొని ఉన్నాను, నా ప్రాణాన్ని నేనే నిమ్మలపరుచుకున్నాను. తర్వాత ఏం చేశాడు? సముదాయించుకున్నాడు. 31:1 నుంచి చదవండి అమ్మా. నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీది చూచినవి కావు, నాకు అందని వాటి యందైనను
గొప్పవాటి యందైనను నేను అభ్యాసము చేసుకొనుట లేదు. ఏంటి? అభ్యాసం చేసుకోవటం లేదట. ఏం చేస్తున్నాడు? ప్రాణమును నిమ్మలపరుచుకుంటున్నాడు, దాన్ని సముదాయించుకుంటున్నాడు. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఎలాగైతే ఉంటుందో అలా ఉన్నాడంట. తన ప్రాణము నిమ్మలంగా ఉంది. చనుపాలు విడిచిన పిల్ల అంటే అర్థం ఏంటి? మా పాలు తాగడానికి ఆ కడుపులో ఆ చిట్టి బొజ్జులో ఆకలి పుట్టింది అనుకోండి, ఆ పిల్ల ఆడడం మొదలు పెడుతుంది. ఓ గొగ్గోలు పెట్టి ఏడుస్తూ ఉంటే, ఇదిగో ఇది యాపిల్ ఫోన్, ఈ ట్యాబ్ యాపిల్ కంపెనీ ఫోన్ ట్యాబ్, ఇది ₹1,00,000 కట్టలు అని డబ్బులు కట్టలోనే ఐఫోన్లు చూపెడితే ఏడుపు మానేస్తుందా? లేకపోతే ఇదిగో వడ్డానమే, ఇది 7 వారాలు 6 వారాలు చెప్తారు. ఎన్ని వారాలమ్మా నగలు? 7 వారాలు. 7 వారాలు నగలివి. ఏడకమ్మా ఏడకండి మాంతదా? 7 వారాలు లేవు, 3 వారాలు లేవు. ఆ బిడ్డకు కావాల్సింది ఆ చిట్టుబొజ్జకు పాలు కావాలంతే. ఆ పాలు లేనంతసేపు భూమి ఆకాశం దద్దరిల్లిపోయేలా ఏడుస్తుంది ఆ బిడ్డ. ఎప్పుడైతే ఆ చిట్టుబొజ్జ నిండిందనుకోండి, ఇంకా అమ్మ పాలు పెడుతున్నా సరే తాగదు. కడుపు నిండిపోగానే ఇంకా కొంచెం ఎదిగిన తర్వాత ఏసాలు వస్తాయి అండి. ఆకలి తీరిపోయినా ఇంకా తింటూ ఉంటాం మనం. ఇంకా చిన్నప్పుడు ఏమి ఉండదు, యథార్థంగా ఉంటారు. ఆకలి నేను తీరిందనుకోండి అంతే, పాలు వదిలేసి యుద్ధంలో గెలిచిన వీరుల్లాగా చనుపాలు విడిచిన పిల్ల తల్లి యొద్ద ఉన్నట్టు నిమ్మలంగా ఉంటుంది అన్నమాట. దావీదు మనసు అలా ఉందట. ఎందుకంటే తన మనసును తాను నిమ్మలపరుచుకున్నాడు. కలవరం లేదు. చాలామంది కలవరంతో వస్తున్నారు దేవుని దగ్గరికి. నీ కలవరం అంతటికి పరిష్కారం ఏంటో తెలుసా? నేనున్న పరిస్థితి ఎలాగైనా ఉండనేగాక, నేను మాత్రం సామాన్యమైన వాడిని కాదు, నా విలువ నా స్థానం ఏంటో ఇప్పుడు తెలియదు జనాలకి, రేపొద్దున తెలుస్తుంది. రేపొద్దున తెలుస్తుంది సార్. ఎందుకంటే అసమానుడైన దేవుడు నాలోకి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. అసమానుడు నీలోకి వచ్చాడు కనుక నీవు కూడా సామాన్యమైన వాడు కాదు. అది అసలు విషయం. నీ ఆర్థిక పరిస్థితి మారుతుంది, నీ కుటుంబ నేపథ్యాలు అన్నీ మారుతాయి, అన్ని స్థితిగతులు మార్చేస్తాడు. ఏదైనా చేయగలడు ఆయన. నేను సర్వశక్తి కలిగిన దేవుడని అన్నాడు ఆయన. ఆ దేవుడు నాలోకి వచ్చాడు. నేను కృంగిపోవడానికి అవసరం లేదు, నేను కృంగిపోయే పరిస్థితి లేదు. సైలెంట్ మోడ్లో పెట్టండి ఫోన్లు. హల్లెలూయా. నేను కృంగిపోయే అవసరం లేదు, నేను దిగులు పడవలసినటువంటి పరిస్థితి కాదు ఇది. ఏదైనా చేయగలిగిన దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు అని నీవు బోధించుకున్నాడు. నిండు ధైర్యంతో కాలేవులాగా బ్రతకగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దేవుని సన్నిధిలో ఆనందించగలుగుతావు. దేవుని హృదయపూర్వకంగా ఆరాధించగలుగుతావు. దేవుని యందు ఆనందించిన వాడే దేవుణ్ణి ఆరాధించగలిగే ఆరాధకుడు కాగలుగుతాడు. అలాంటి ఆరాధకులే ప్రభు బలలో పాల్పంపులు పొందడానికి యోగ్యులవుతారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. శోధన నిన్ను చుట్టుముట్టినప్పుడు, సమస్య నిన్ను చుట్టుముట్టినప్పుడు, పాపంలో పడేయాలని సైతానుగాడు నీకు పన్నాగం పనినప్పుడు నీకు నువ్వు చెప్పుకో, నేను ఈ శోధనకు లొంగిపోవాల్సిన అవసరం లేదు, నేను లొంగను, నేను సామాన్యుడిని కాదు, ఎందుకంటే యేసే నాలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసన్న గారి యొక్క బయోపిక్ తీశారు. యేసన్న గారి జీవిత చిన్నప్పుడు ఆయనకి అంత భయం, చాలా భయం. భయం అయితే అది కుక్క మీదకి వస్తుంటే వాళ్ళ అమ్మ చెప్తుంది, రే నువ్వు దాన్ని ఎదిరించాలరా అంటే, పారిపోవడం మానేసి ఆగి దాన్ని ఎదిరించాడు.
నేను భయపడను. చెప్పుకోవాలి. నువ్వు సమస్య నీ ముందుకు వచ్చిన, శోధన నీ ముందుకు వచ్చిన, పాపం చేయాలనే తలంపు నీ మనసును చుట్టుముట్టిన చెప్పు. నేను ఈ లోకానికి పాపానికి లొంగిపోవడానికి ఏమాత్రం నేను ఒప్పుకోను. ఎందుకో తెలుసా? నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం. నువ్వు చూసుకో సార్, నీ సామర్థ్యం ఏంటో నువ్వు చూసుకో. నేను సామర్థ్యము కలిగిన వాడిని, ఎందుకంటే యేసయ్యను బట్టి. దేవునికి స్తోత్రం. నా సామర్థ్యము, నా బలము, నా ధనము, నా ఘనము నా యేసయ్యే. దేవునికి స్తోత్రం. ఏదైనా చేస్తాను. తప్పులు చేస్తాను, పాపం చేస్తానని కాదు, దేవుని కొరకు ఎంత బలమైన కార్యమైనా చేస్తాను. నా వల్ల కాదు అనొద్దు. నా వల్ల కాదు అనేవాడు ఎవడంటే నిన్ను గూర్చి నీకుండే అభిప్రాయం సరిగా లేనప్పుడు. నీకుండే అభిప్రాయం నీ సామర్థ్యం మీద ఆధారపడి లేదు, ఎప్పుడు ఉండొద్దు కూడా. దేని మీద ఉండాలి? యేసయ్యను బట్టి. దేవునికి స్తోత్రం. విశ్వాధిపతి వచ్చేసాడు. ఏ రోజునైతే నువ్వు హృదయపూర్వకంగా పిలిచావో. ఇంకా ఎవరైతే పిలవలేదో వాళ్ళంతా దౌర్భాగ్యులు, ఇంకెవరూ లేరు. దౌర్భాగ్యులు అంటే తిట్టేని అనుకోకండి, భాగ్యం లేని వాడిని దౌర్భాగ్యుడు అంటారు. అసలు ఏమందాం అనుకున్నానంటే దరిద్రుడు లేడు అని అందాం అనుకున్నాను. దరిద్రుడు అనే మాట కూడా తిట్లా ఉంటుందని అనలేదు. దరిద్రుడు అంటే బీదవాడని. సంపన్నుడు ఎవరయ్యా అంటే యేసయ్యను చేర్చుకున్నవాడే సంపన్నుడు. దేవునికి స్తోత్రం. వాడు బీద లాజర్లాగా ఉండొచ్చు. బీద లాజర్ ఎలా ఉన్నాడు? శరీరం అంతా కురుపులతో బాధతో ఉన్నాడు. తినడానికి తిండి సరైన తిండే లేదు. కానీ ఆ బీద లాజరు విశ్వాధిపతిని హృదయంలో చేర్చుకున్నాడు గనక ఎక్కడున్నాడంటే అతని స్థితి ఉన్నతమైంది. దేవునికి స్తోత్రం కలుగునగా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు వాళ్ళకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ తన గురించి ఒక అభిప్రాయం కలిగి ఉండు. స్వల్పమైన వాడు, స్వల్పమైన దాన్ని కాదు, నేను కాదు, నేను కాదు, నేను కాదు. ఎందుకంటే యేసయ్యని నా హృదయంలో చేర్చుకున్నాను. చేర్చుకోలేని వాళ్ళు అర్జెంటుగా యేసయ్యని ఇప్పుడే పిలవండి. యేసయ్య నా హృదయంలోకి రానాయన. బెత్లెహేములో నువ్వు పుడితే బెత్లెహేముకి విలువ వచ్చింది, నాలోనికి నువ్వు వస్తే నాకు విలువ వస్తుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు చాలా దీనస్థితిలో ఉండొచ్చు, అవమాన పరిస్థితిలో ఉండొచ్చు, అవమానించవచ్చు ప్రజలు. అందుకే అన్నాను, ఎవరు నిన్ను గూర్చి ఏమనుకున్నా నువ్వు పట్టించుకోవద్దు. నిన్ను గూర్చి మాత్రం నీకు ఒక అభిప్రాయం ఉండని. అభిప్రాయం ఏంటి? నా దేవుని బట్టి నేను అసమానుడను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అసమానుడైన దేవుడు నాలోకి వచ్చాడు కనుక నేను సామాన్యమైన దానిని కాదు. నా పరిస్థితులు ఎలాగన్నా ఉండనే గాక నా ప్రభువును బట్టి నేను బలం తెచ్చుకుంటానండి. బలం తెచ్చుకోండి, ప్రభువును స్తుతించండి, ప్రభువును ఆరాధించండి. కృంగిపోవద్దు. నీ భర్త మారలేదనో, నీ కుటుంబ పరిస్థితి బాగోలేదనో, నీ అత్తమామలు నిన్ను అవమానపరిచారనో, నీ బంధుమిత్రులు నిన్ను తోలనాడారనో, రకరకాల కారణాలు పెట్టుకుని నువ్వు కృంగిపోవడానికి ఇది సమయం కాదు. పరిస్థితులు ఎలాగైనా ఉండనే గాక ఈ పరిస్థితులన్నిటిని బట్టి దేవుని స్తుతించు. నా దేవుడు నాలో ఉన్నాడు. భూమి ఆకాశాలు పట్టజాలని దేవుడు నాలోనికి వచ్చాడు. కాబట్టి వీటన్నిటినీ స్థితిగతులు మార్చి పారేస్తాడు. నాకు ఇది దీంతో సంబంధం లేదు. వాటన్నిటిని విస్మరించి స్తుతిందాం. స్తుతించే నాలుక దేవుణ్ణి అడుగుదాం. స్తుతించుచు స్తుతి పాత్రలోనిది త్రాగుదాం. రెండవదిగా నీ పాప దోషములన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. ఏదైతే నడిచి వచ్చినటువంటి బాటలో ఏ మలినమైతే నీకు అంటుకుందో ఆ మలినము నుండి విడుదల పొందుదాం. విడుదలిచ్చే దేవుణ్ణి స్తుతిందాం. రండి, మోకరించండి, ప్రార్థన చేద్దాం. బెత్లెహేము ఎఫ్రాతా, యోధా ప్రధానులలో నీవు స్వల్పమైన దానివు కావు. ఎందుకంటే నీ దేవుడు తన ప్రజలను ఏలబోవాడు నీలో నుండి వస్తాడు. ప్రార్థన చేద్దాం. ఇది ప్రార్థన